ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ వెల్లుల్లి కారం. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. దీంట్లోకి 10 ఎండుమిర్చి, అలాగే 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు వేరుశనగపప్పు, అలాగే 7 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు. వీటిని మంచిగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు. వంకాయ వెల్లుల్లి కారానికి నేను వంకాయలు ఎలా తీసుకున్నా, లేత వంకాయలని. వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలా. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 4 పీసులుగా కట్ చేసుకోవాలా వంకాయలని. ఇలా 4 పీసులుగా అన్నీ ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. నేను ఇక్కడ లేత వంకాయలే తీసుకున్నాను. కారానికి లేత వంకాయలే బాగుంటాయి. దీంట్లో మీరు కావాలంటే కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయిందని నేను వేయలేదు. నేను ఇక్కడ 1 స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసేసాను. మీకు నచ్చకపోతే వేసుకోవద్దు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. పూర్తిగా చల్లారినాక మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలా. వంకాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలా. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలా. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారనిద్దాం. ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇప్పుడు ఈ వంకాయల్లో, ఫ్రై చేసుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలా. ఇలా ఫుల్గా అన్నీ స్టఫ్ చేసుకోవాలి. వంకాయలన్నీ ఇలా స్టఫ్ చేసుకోవాలా. మనం వంకాయలు వేపిన ప్యాన్లో ఇప్పుడు వీటిని మళ్ళీ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. మిగిలిపోయిన కారపొడిని ఇలా పైన చల్లుకోవాలి. వీటిని స్లోగా మిక్స్ చేసుకోవాలా. వంకాయలు ఊడిపోతాయి లేకుంటే. ఫైనల్గా కొంచెం నెయ్యి వేయటం వల్ల మంచి టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఓకే అండి, ఎంతో రుచికరమైన వంకాయ వెల్లుల్లి కారం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.